చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపలు ముందుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు వేసుకోండి. దాంట్లో ఉల్లిగడ్డ వేసుకొని ఉప్పు, పసుపు వేసి వేగనివ్వండి. వేగిన దాంట్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి. అల్లం వాసన వస్తుంది. లేకపోతే వేసిన దాంట్లో టమాటా ముక్కలు వేసి కలపండి 2-3 సార్లు. తర్వాత బెండకాయలు వేసుకోండి. బెండకాయలు ఆప్షనల్ అండి. వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. టమాటాలు, బెండకాయలు మగ్గిన దాంట్లో కొంచెం బాగా మగ్గిన తర్వాత కారం వేయాలి. కారం ఎక్కువే పడుద్ది ఫిష్ కర్రీకి. వేసిన దాన్ని మగ్గనిచ్చి పచ్చివాసన పోయేదాకా కారం వేయించండి. వేయించిన దాంట్లో చింతపండు పులుసు గుజ్జు తీసుకొని పోసుకోవాలి. దాంట్లో కొంచెం మరుగుతున్నప్పుడు ఫిషెస్ వేయండి. వేసినాక ఒక్కసారి కొంచెం కలిపి మూత పెట్టి మరగనివ్వండి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మూత తీసి కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లుకోండి. ఇంతే, సింపుల్.